ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ఆస్తులు మధుకర్ గారు కష్టపడి సంపాదించుకున్నారు బాబు. రూల్స్ ప్రకారం ఆయన స్థిరాస్తులు ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఇష్టం. అంటే ఏంటి వకీల్ గారు మీరు చెప్తా ఉండేది? నా మొగుడు సంపాదించింది నా బిడ్డకు మాత్రమే చెందుతుందా? నా మరిది గారు సంపాదించింది ఆయన బిడ్డకి మాత్రమే చెందుతుందా? అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది ఎందుకు? అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు? మా నాన్న మన ఆస్తుల్లో ఉన్న దేన్ని కూడా సపరేట్ గా నా పేరు మీద రాయలేదు కదా. ఉమ్మడి ఆస్తుల్లో లేని భూముల్ని రాశారు. అందులో తప్పే ఉంది. అలా ఎలా కుదురుతుంది కౌశికి? వదిన చెప్పింది కూడా ఒకసారి ఆలోచించు. అన్నయ్య చేసినట్టు ఎవరి పిల్లలకు వాళ్ళు ఆస్తులు రాయించుకునేలా అయితే ఉమ్మడి కుటుంబం అని పేరెందుకు? అందరం కలిసి ఇక్కడ ఇలా ఉండడం ఎందుకు? అయితే మావయ్య గారి ఆస్తులన్నీ యువరాజ్ పేరు మీద రాయించండతయ్యా. నీకేమైనా పిచ్చి పట్టిందా నిష్క? నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? అంటే ఏంటి వదిన మీ ఉద్దేశం? నాకు అత్తయ్యకి పిచ్చి పట్టిందంటున్నారా? నేను అలా ఎప్పుడన్నా నిష్క? నా మాటలు అర్థం కాకపోతే సైలెంట్ గా ఉండు, అంతేగాని అర్థాలు మార్చి మాట్లాడుకో. నేనొచ్చి మీ మధ్య గొడవ పెట్టినట్టున్నాను, క్షమించండి. వీరునామాలో ఏముందో క్లియర్గా తెలియదు. వారం రోజుల్లో గడువు పూర్తవుతుంది కాబట్టి అప్పుడు తన వారసురాలైన కౌశికి గారికి అప్పగిస్తాను. ఆయన వీరునామాలో ఏం రాశారో అప్పుడే అందరికీ తెలుస్తుంది. అన్నట్టు ఇంకో విషయం, ఆ వీలునామాతో పాటు ఒక ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉంచారు. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నారేంటి దాత్రి? మ్యారేజ్ సర్టిఫికేటా? అవును, అది మధుకర్ గారి తమ్ముడికి సంబంధించింది. నిన్న మేము కాల్చింది డూప్లికేట్ కాపీనా? థాంక్యూ దేవుడా. అన్నయ్య కొంప ముంచేశాడుగా. ఆ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ని కూడా దానికి సంబంధించిన వాళ్ళకి అప్పగించే బాధ్యత కూడా కౌశికికే కౌశికిగా ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వీలునామాతో పాటు వారం రోజుల్లో మీకు అప్పగిస్తాను. అలాగే లాయర్ గారు. ఓకే అండి, ఉంటాను. కేదార్ పద. ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ని కూడా దానికి సంబంధించిన వాళ్ళకి అప్పగించే బాధ్యత కూడా కౌశికికే అప్పచెప్పారు. నాన్నగారి తమ్ముడు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఖచ్చితంగా బాబాయి కేదార్ వాళ్ళ అమ్మకి సంబంధించింది అయి ఉంటుంది. లేకపోతే దాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంటుంది? ఖచ్చితంగా అది మా అమ్మ నాన్నల మ్యారేజ్ సర్టిఫికేటే దాత్రి. అవును కేదార్, ఆ ఒక్క సర్టిఫికెట్ చాలు నువ్వు ఇంటి వారసుడివని నిరూపించుకోవడానికి. ఇక మీదట నిన్ను అమ్మా నాన్న లేని అనాథ అని ఎవరు అనరు. నిజంగా మనం మధుకర్ మావయ్య గారికి చాలా రుణపడిపోయాం కేదార్. నీకు న్యాయం చేయడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదనిపిస్తుంది. బ్రతుకున్న మనుషుల్లో మానవత్వం చనిపోయినా, మధుకర్ మావయ్య గారు చనిపోయినా కూడా మన కోసం బతికే ఉన్నాడనిపిస్తుంది. కానీ మనకి దొరికే ప్రతి ఆధారం మీద యువరాజ్ కన్ను పడుతుంది దాత్రి. ఇప్పుడు ఈ లాయర్ దగ్గరున్న మ్యారేజ్ సర్టిఫికెట్ మీద కూడా కన్ను పడే ఉంటుంది. దీన్ని కూడా
జరగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా ఏం జరగదులే కేదార్. వాళ్ళెన్ని చేసినా న్యాయం మన వైపే ఉంది కాబట్టి వాళ్ళ పప్పులే ముడకవులే. అయినా వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు దాత్రి. అసలేం జరుగుతుందమ్మా ఇక్కడ? ఈ పెదనాన్నేంటమ్మా ఇంత పని చేశాడు? మన ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేనట్టు వాడి ప్రాబ్లమ్స్ తీరుస్తున్నారు. ఆస్తి మాత్రం కూతురికి దక్కేలా రాశాడు. అంతటితో ఊరుకోకుండా మన ఆస్తులు వారసత్వంగా అన్ని కేదార్కి దక్కేలా వీలునామాలు, సాక్ష్యాలు అన్ని సృష్టించిపోయాడు. నాకు కూడా అదే అర్థం కావడం లేదమ్మీ. ఏ లాకర్ చూసినా వాడి కోసమే, ఏ ఫైల్ చూసినా వాడి కోసమే, ఏ వీలునామా చూసినా వాడి కోసమే. తెలిసి తెలిసి ఒకరు అన్యాయం అయిపోతుంటే చూడలేని మానవత్వంతోనే ఇలా చేసుంటాడు. వాడికి న్యాయం చేయాలనుకుంటే ఈడ ఎంతమంది అన్యాయం అయిపోతారో ఆ మాత్రం తెలియదా ప్రొఫెసర్కి? చదువుకున్నాడు కదా, ఆ మాత్రం బుర్ర లేదా అతనికి? చనిపోయిన పెదనాన్నే ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినప్పుడు బతుకున్న మనం ప్లాన్ చేయలేమమ్మా? ఆ లాయర్ని ఏదో ఒకటి చేసి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం మనం తీసుకోవాలి. లేదంటే మాత్రం ఆ కేదార్ గాడు అసలైన వారసుడని నిరూపించుకుంటాడు. ఇక్కడే తిష్టేస్తాడు, మనకేమో ముష్టేస్తాడు. ముష్టి. అదే గనక జరిగితే నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆ జగదాత్రి వేసి ముష్టితో బతికేంత అవసరం నాకు లేదు. నువ్వు నోరు తెరిస్తే ఇంటికెళ్ళిపోతా అనొద్దమ్మి. ఏదోటి చేద్దాంలే. అయితే ఆ లాయర్ని డబ్బాసి చూపించో ప్రాణభయం పుట్టించో మన సైడ్ తిప్పుకోవాలి యువరాజ్. అదంతా ఈజీ కాదు బాబాయ్. ఆ లాయర్ ఆల్రెడీ కౌశికి అక్కకి విషయం చెప్పాడు కాబట్టి ఒప్పుకోడు. మీ చిన్నాయన చేసే ప్రయత్నం చేయని రాబోడా. మంచి జరిగితే మనకే కదరా జరిగేది. ఆ సర్టిఫికేట్ కేదారికి అందకుండా చూసే ప్రయత్నం చేస్తాను. అవసరమైతే వాడి ప్రాణం తీసైనా ఆ సర్టిఫికేట్ నేను సంపాదిస్తాను. సరే బాబాయ్, ఎట్టి పరిస్థితుల్లో సర్టిఫికేట్ కౌశికి అక్క చేతికి కానీ కేదార్ చేతికి కానీ చేరకూడదు. ఏం చేసినా నాన్న వాడిని వారసుడిగా ప్రకటించక ముందే చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలనుకున్నా చేయలేం. నీ తల్లిని జైలు పాలు చేసిన ఈ కౌశికి కూడా ఇదే గతి పట్టాలి. కౌశికి ఇంట్లో ఉన్నా జైల్లో ఉండాలి. ఆ రోజు మా నాన్న చావు కారణమయ్యా, మా చెల్లెలు జైలు పాలవడానికి కారణమయ్యా. ఇప్పుడు అన్యాయంగా మా అమ్మను కూడా జైలు పంపించాం. నా వెనకే ఉంటూ నా వెనకే గోతులు తీసే ఇలాంటి వాళ్ళు ఉండాలనుకోవడం నా మూర్ఖత్వం అవుతుంది. గుడ్ బై కౌశిక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.